చూడండి ఒకసారి. సో ఎఫ్ఎంఎన్ నేచర్లో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇది ఇలా కూడా అడిగాడు ఫస్ట్ యూనిట్లో. సో ఇది ఏమడిగాడంటే చూడండి ఒకసారి. An oil of viscosity 5 volts is used for lubricating between a shaft and a sleeve. So sleeve అంటే మనకి ఒక హాలో పైప్ ఇలా ఉంది. హాలో పైప్ దీంట్లోకి ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ చేశారన్న. షాఫ్ట్ అంటే ఒక పర్టికులర్ రాడ్ అని ఇలాంటి ఇన్సర్ట్ చేశారన్న. ఓకేనా, ఇది స్లీవ్. ఇట్ ఈస్ సర్క్యులర్ పైప్. ఓకేనా, ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ చేశారన్న. అరే అదే చెప్తున్నాను. an oil of viscosity 5 volts అంటే ఒక ఆయిల్ ఉంది, దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఈజ్ యూజ్డ్ ఫర్ లూబ్రికేటింగ్ బిట్వీన్ ఏ షాఫ్ట్ అండ్ స్లీవ్. ఒక షాఫ్ట్ కి స్లీవ్ కి మధ్యలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఈ లూబ్రికేట్ అనేది ఉపయోగిస్తున్నాడు. The diameter of the shaft is 0.5 meters. అంటే diameter of the shaft ఎంత ఇచ్చాడు? 0.5 meters ఇచ్చాడు. And it is rotates at 200 rpm. ఇది ఎంత స్పీడ్ లో రొటేట్ అవుతుందంట? 200 rpm తో రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఇంత డయామీటర్ ఉన్న షాఫ్ట్ ఇంత స్పీడ్ తో రొటేట్ అయ్యేటప్పుడు ఓకే, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 5 పాయింట్స్ లిక్విడ్ ఉంది. ఓకేనా, సో ఈయన ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే క్యాలిక్యులేట్ పవర్ లాస్ ఇన్ ఆయిల్. సో ఈ ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తున్నా దానివల్ల ఎంత పవర్ లాస్ అవుతుంది సార్ ఫర్ ఏ స్లీవ్ లెంత్ ఆఫ్ 100 mm. ఆ స్లీవ్ లెంత్ ఎంత కాంటాక్ట్ ఏరియా ఉంది షాఫ్ట్ కి అలాగే స్లీవ్ కి ఎంత లెంత్ ఉందంటే 100 mm. ఓకేనా, అంటే దట్ ఈస్ 0.1 మీటర్స్ యొక్క లెంత్ ఈ షాఫ్ట్ కి స్లీవ్ కి ఇన్సర్ట్ అయిన కాంటాక్ట్ ఏరియా ఉందన్నమాట. ద థిక్నెస్ ఆఫ్ ద ఆయిల్ ఫిల్మ్ ఈస్ 1 mm. అంటే ఈ స్లీవ్ కి అలాగే ఈ షాఫ్ట్ కి ఇన్సర్ట్ అయిన తర్వాత గ్యాప్ 1 mm గ్యాప్ ఉందంట. అర్థమైందా? ఇన్సర్ట్ అయిన తర్వాత 200 rpm తో రొటేట్ అవుతుంది షాఫ్ట్. లిక్విడ్ ఏదైతే యూజ్ చేసుకున్నా దాని యొక్క విస్కాసిటీ వచ్చేసి 5 పాయింట్స్ ఉంది. ఏం క్యాలిక్యులేట్ పవర్ లాస్ ఇన్ ఆయిల్. ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకు ఎంత పవర్ లాస్ ఉంది సార్ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫస్ట్ అన్ని కూడా మీటర్స్ లో కన్వర్ట్ చేసాం. ఫస్ట్ గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా ఓకేనా. సో viscosity of the fluid that is mu is equal to 5 points ఇచ్చాడు. దీన్ని కన్వర్ట్ చేయండి న్యూటన్ సెకండ్ లోకి. అంటే 0.5 న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ బిట్వీన్ ద షాఫ్ట్ అండ్ స్లీవ్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ mu is equal to 0.5 Newton seconds per meter square. అలాగే diameter of the shaft is equal to 0.5 meters. అన్ని మీటర్లు ఉంది. అలాగే n is equal to 200 rpm. అలాగే మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి 100 mm. So it is equal to 0.5 by 100 as by 1000 as 0.1 meter. And the thickness of the oil thickness, that is dy, it is equal to 1 mm ఇచ్చాడు. సో కన్వర్ట్ చేస్తే 0.001. ఓకేనా, సో గివెన్ డేటా ఒకసారి చెక్ చేసుకోండి. సో క్యాలిక్యులేట్ పవర్ లాస్ అన్నది కాబట్టి దట్ ఈస్ టార్క్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో టార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి దాని యొక్క వెలాసిటీ కావాలి. ఓకేనా, సో షియర్ స్ట్రెస్ కావాలి. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయండి. వెలాసిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే డో ఈ ఈజ్ ఈక్వల్ టు πd/60 వేస్తే ఆటోమేటిక్గా వెలాసిటీ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ దట్ ఈస్ 5 into diameter of the bearing that is shaft that is 0.5 into speed 200 rpm by 60
ఎంత చదవాలి 5.2360 sir. 5.2360 meter per second into వచ్చింది 5.23 so 2 digits చాలు 5.23 meter per second వచ్చింది సో ఇది వచ్చిన తర్వాత మనకి షియర్ స్ట్రెస్ కి రిలేషన్ తెలుసు tau is equal to మనకి ఏ రాయొచ్చు dou mu into dou u by dou y so that is equal to tau it is equal to mu already ఇచ్చాడు that is viscosity of the fluid 0.5 into dou u ఎంత వచ్చింది 5.23 by dou y ఎంత ఇచ్చాడు సో 0. మీటర్ లో కన్వర్ట్ చేసుకోండి కంపల్సరీ 0.00001 సో tau ఎంత వచ్చింది వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే tau 2618 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ tau ఎంత వచ్చింది ఓకేనా సో దట్ ఇస్ షియర్ స్ట్రెస్ ఎంత వచ్చింది సో షియర్ స్ట్రెస్ వచ్చిన తర్వాత ఫోర్స్ పాయింట్ వచ్చింది అంటే యాక్చువల్గా షియర్ స్ట్రెస్ relation ఏంటంటే shear stress is equal to force per unit area that is equal to tau is equal to F is equal to F is equal to tau into area so area contact ఉంది that is sleeve యొక్క length దాని యొక్క circumference πdn ఓకేనా so that is equal to tau is equal to πdn sorry r2/r πd into length r2/r into l tau already మనకి తెలిసిన వాల్యూ ఎంత ఇచ్చాడు 2618 అని ఇచ్చాడు వచ్చిన వాల్యూ పై వాల్యూ మనం సో క్యాలిక్యులేట్ చేస్తే పైన b అని ఇచ్చాడు 0.5 అలాగే లెంత్ ఎంత ఇచ్చాడు 0.1 so force ఎంత ఇచ్చి చెప్పండి సార్ force ఎంత ఇచ్చి చెప్పండి force 411.234 న్యూటన్ ఫోర్స్ వచ్చింది సో ఫోర్స్ వచ్చిన తర్వాత టార్క్ ఫైండ్ అవుట్ చేయండి టార్క్ is equal to that is టార్క్ ఫైండ్ అవుట్ చేయండి సార్ టార్క్ is equal to force into perpendicular distance that is d by 2 ఓకేనా సో ఫోర్స్ ఆల్రెడీ 411.234 into d by 2 అంటే 0.5 by 2 is equal to ఎంత వస్తుంది 102.809 న్యూటన్ మీటర్ సో టార్క్ వచ్చేసింది ఇదే పవర్ లాస్ ఓకేనా దీని పవర్ లాస్ అని టార్క్ చెప్పొచ్చు లేదా పవర్ లాస్ కూడా చెప్పొచ్చు పవర్ లాస్ is equal to 2/10/60 చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేసింది చేసాడా yes sir power loss చేసి సో చేయండి చూడండి ఒకసారి పవర్ లాస్ P is equal to 2/NT/60 సో మనకి ఆల్రెడీ 2 తెలుసు 5 తెలుసు n ఎంత రొటేట్ అవుతున్నాడు 200 rpm into tau ఎంత ఇచ్చాడు 102.809 over by 60 ఎంత వచ్చింది 2.15 కిలో వాట్స్ ఓకేనా పవర్ లాస్ సో చూడండి ఒకసారి మళ్ళీ 5 చెప్తారు ఒకసారి మొత్తం అంతా వస్తుందా మొత్తం అంటే కొంచెం ఓకేనా నెక్స్ట్ చూడండి ఒకసారి an oil of viscosity 2 coils is used for lubricating between a shaft and steel the diameter of the shaft is 0.5 అంటే ఇలా ఒక స్లీవ్ ఉందంట స్లీవ్ అంటే ఒక హాలో ఓకేనా అందులో ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ చేశారంట ఓకేనా ఇది షాఫ్ట్ ఇది స్లీవ్ ఇది షాఫ్ట్ దీని యొక్క డయామీటర్ ఎంత ఉందన్నాడు అంటే 4 ఎంత ఉందన్నాడు 0.5 మీటర్స్ యొక్క డయామీటర్ ఉందన్నాడు
ఎంత ఆర్పిఎం తో రొటేట్ అవుతుంది 200 ఆర్పిఎం స్పీడ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ స్టీల్ యొక్క లెంత్ 100 mm ఓకేనా సో ఫైండ్ అవుట్ అంటే ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ షార్ప్ దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ ఆయిల్ యూజ్ చేసినట్టు మ్యూజిక్ 5 పాయింట్స్ ఉన్న విశ్వాసం ఉన్న ఆయిల్ యూజ్ చేసినట్టు ఇప్పుడు ఇది అంత ఆర్పిఎం రొటేట్ 200 ఆర్పిఎం రొటేట్ అవుతుంది సో ఈ రొటేట్ అయ్యే స్పీడ్ దగ్గర ఇందులో బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల ఎంత పవర్ లాస్ అవుతుంది సార్ అంటే డూప్లికేట్ ఉపయోగించకపోతే ఇంకా పవర్ లాస్ ఉంటుంది ఓకేనా సో సే 5 పాయింట్స్ ఉన్న లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఎంత పవర్ లాస్ ఉంది సార్ అని అడుగుతున్నాడు దీనికన్నా బెటర్ యూజ్ చేసాం అనుకోండి దానికి తగ్గట్టు పవర్ లాస్ ఉంది ఇలా తగ్గించవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ 6 పాయింట్స్ యూజ్ చేసాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది పవర్ లాస్ తక్కువ ఉంది సో అందుకని నేను ఏం చెప్పానంటే నాకు అది అంత అవసరం లేదు నాకు 5 పాయింట్స్ విశ్వాసిటీ యూజ్ చేశాను ఆ విశ్వాసిటీ దగ్గర నాకు పవర్ లాస్ ఎంత అవుతుంది సార్ చెప్పండి సార్ అని అడుగుతున్నాడు అదే అడుగుతున్నాడు క్యాలిక్యులేట్ పవర్ లాస్ in oil for a sleeve length of 100 mm the thickness of the oil film so oil film యొక్క thickness 1 mm అంటే oil film thickness అంటే ఈ ఆయిల్ కి షాఫ్ట్ కి ఈ స్లీవ్ కి మిడిల్ లో ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో ఆక్యుపై చేసిన ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు 1 mm ఓకేనా సో ఫైండ్ సో ఈ విధంగా ఫస్ట్ we have to find out the angular velocity సో angular velocity ఫైండ్ అవుట్ చేసిన తర్వాత velocity తెలిస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు w is equal to mu into that is shear stress in between the two components one component is shaft and another component is sleeve ఈ టూ కాంపోనెంట్స్ కి మిడిల్ లో ఉన్న షియర్ స్ట్రెస్ ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది దట్ ఇస్ బేస్డ్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ విస్కాసిటీ ఇంటూ డో యు బై డో వై దట్ ఇస్ ఈక్వల్ టు టౌ is equal to మనకి విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇచ్చాడు 0.5 అని ఇంటూ 5.23 బై 0.001 సో టౌ is equal to 2618 సో షియర్ స్ట్రెస్ ఇది వచ్చింది మనకి ఆల్రెడీ తెలుసు షియర్ స్ట్రెస్ is equal to ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా సో షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం దీన్ని బట్టి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసాం ఫోర్స్ ఎంత ఫోర్స్ తో అది మూవ్ అవుతుంది సో F is equal to 4 that is F is equal to F by A force per unit area ఏ ఏరియా ఆక్యుపై చేస్తుంది మన సర్క్యులర్ లో ఉంది ఆ సర్క్యులర్ ఏరియా ఇంటూ లెంత్ కదా టోటల్ ఆక్యుపైడ్ ఏరియా దిస్ రెక్టాంగులర్ అనుకుంటే టోటల్ ఏరియా ఎంత వస్తుంది 2 pi and circumference into length ఓకేనా సో దట్ ఇస్ 2 pi r లెంత్ అనుకుంటే దట్ ఇస్ విడ్త్ అనుకుంటే L ఎందుకంటే రెక్టాంగులర్ ఫార్మ్స్ ఏ రెక్టాంగులర్ ఏరియా సో అందుకనే pi d into L వేసాం సో టోటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసి 411.234 వచ్చింది n ఇంత న్యూటన్స్ అంత ఫోర్స్ వచ్చింది ఈ ఫోర్స్ యూజ్ చేసి టార్క్ ఫైండ్ అవుట్ టార్క్ is equal to force into perpendicular distance that is perpendicular distance that means e by 2 so force already తెలుసు d diameter of the shaft by 2 so torque find out చేస్తాం torque నుంచి పవర్ లాస్ ఫైండ్ అవుట్ చేయండి పవర్ లాస్ మనకి తెలుసు పవర్ ఎంత ఇంత టార్క్ దగ్గర ఎంత పవర్ డెవలప్ అవుతుందని సో ఎంత పవర్ డెవలప్ అవుతున్నట్టు 2 pi × 60 సో 2 pi n తెలుసు వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలిసినవే n రెవల్యూషన్ మీద డిపెండ్ అవుతుంది ఎంత రెవల్యూషన్ 200 rpm అందుకనే ఆడ ఏ rpm దగ్గర ఫైండ్ అవుట్ చేయాలనుకున్న rpm కోసం ఎంత టార్క్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ బట్టి ఎంత టార్క్ జనరేట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఆ టార్క్ దీని బేసిస్తే we will get power loss